జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రక్షాళన ప్రక్రియని ప్రారంభించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకాన్ని అధికారికంగా రిలీజ్ చేసింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇన్సిడెంట్ జరిగినా కోర్టుల చుట్టూనే దాని పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం పైన అంటే 2014-19లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన 2019-24 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మళ్ళీ 2019-24 మధ్య జరిగినటువంటి పరిణామాలని తిరగదోడబోతుందా? ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి ఈ అంశాలన్నీ న్యాయస్థానాల చుట్టూ తిరిగే అవకాశం ఉంటుందా? అసలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకాల్లో ఉండేటువంటి నిబంధనలు ఏంటి? ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతవరకు సమంజసం? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బత్తుల రామకోటయ్య గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, లైవ్లో ఉన్నారు. రామకోటయ్య గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. ఈ నియామకాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం అనేది కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ అనుకూలమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం సహజం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్తగా కేసుల పరంపర మొదలవబోతోంది. ఇప్పుడు మద్యం సిండికేట్ల వ్యవహారం, అంటే మద్యం కుంభకోణం పైన ఆల్రెడీ దాడులు జరుగుతున్నాయి, సోదాలు జరుగుతున్నాయి. ఈ నియామకాలను ఏ విధంగా చూడాలి? ఈ నియామకాల తర్వాత పరిణామాలు ఎలా ఉండొచ్చు? నాకు సుప్రీంకోర్టు గతంలో ఒక మాట చెప్పింది, పబ్లిక్ ప్రాసిక్యూటరే కానీ పోలీస్ ప్రాసిక్యూటర్ కాదు. ఎప్పుడైనా ఒక ప్రభుత్వం ఒక మనకు సంబంధించి గవర్నమెంట్లో మారగానే అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి కింద పీపీ దాకా, కింద దిగు స్థాయి కోర్టులో పీపీ దాకా అన్ని నియామకాలు కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించి నియమ నిబంధనల ప్రకారం నియామకాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఈ ప్రభుత్వం నుంచే మొదలైంది కాదు. ఈ గత మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఆనవాయితీగా చేసేటువంటి ఒక ప్రక్రియ. కాకపోతే మనం గత 5 సంవత్సరాల్లో దాని యొక్క విధానం కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అవలంబించిన తీరు కానీ, వారి తీరుతెన్నులు కానీ చాలా విధంగా ఒక ప్రభుత్వానికి వత్తాసు పలికి ప్రతిపక్షాలని టార్గెట్ చేసి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు బనాయించినప్పుడు వాళ్ళని జైల్లో పెట్టడానికి కానివ్వండి, వాళ్ళని బెయిల్స్ రాకుండా చేయడానికి కానీ పక్షపాత వైఖరిని అవలంబించినటువంటి సందర్భాలు గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఇట్లా కాకుండా మీరు అడిగినట్లు మళ్ళా కోర్టులు చుట్టే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం తిరుగుతాయా అనే ప్రక్రియ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులకి ఓటు ద్వారా 5 సంవత్సరాలు పరిపాలించేటటువంటి అధికారాన్ని ఓటరు బదలాయిస్తారు. కానీ 5 సంవత్సరాల యొక్క పరిపాలకుల యొక్క తీరుతెన్నులను బట్టి మళ్ళా 5 సంవత్సరాల తర్వాత ఓటేస్తారు. కానీ 5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు కానీ, పాలసీ డెసిషన్స్ కానీ సబ్జెక్టు కాన్స్టిట్యూషన్కి, లాకి లోబడి మాత్రమే మనం పరిపాలించుకోవాల్సి ఉంటుంది. అందుకనే నిన్న శాసనసభ్యులు మొత్తం కూడా పరిపాలించేటప్పుడు శాసనం ద్వారా నియమితమైనటువంటి భారత రాజ్యాంగానికి లోబడి, అదేవిధంగా భారత సార్వభౌమాధికారానికి, సమగ్రతకి కట్టుబడి పరిపాలన చేయాలా. అక్కడ ఎలాంటి ఈ పార్షియాలిటీ ఉండకూడదు. భయం కానీ, పక్షపాతం కానీ, పార్షియాలిటీ కానీ లేకుండా అందరినీ, ప్రజల్ని సమభావంతో పరిపాలించాలని ప్రతిజ్ఞ కూడా తీసుకున్నారు. మనం అందరం చూసాం. దీంట్లో భాగంగానే ఈ యొక్క పార్లమెంటరీ సిస్టమ్, మనకు వచ్చిన శాసనసభ్యులు కానీ, కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు కానీ, మెజారిటీ పార్టీ నాయకుడు, అక్కడ ప్రధానమంత్రి నాయకత్వంలో, ఇక్కడ ముఖ్యమంత్రి నాయకత్వంలో నిర్ణయాలు తీసుకొని శాసనాలను పాస్ చేసి ఆ చట్టాల ద్వారా ప్రజలకి పరిపాలన అందించాల్సినటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకటి ఇప్పుడు మొన్నటి వరకు జరిగినటువంటి కేసుల విచారణలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, సిఐడి చీఫ్ సునీల్ గారు, వీళ్ళందరూ చేసినటువంటి వ్యవహారాలన్నీ మనం చూసాం. ఇప్పుడు ఆ టీం అంతా వెళ్ళిపోయింది, చంద్రబాబు నాయుడు గారి టీం వచ్చింది అనేటువంటి చర్చకి ఇవి ఆస్కారం కలిగిస్తాయా? ఆల్రెడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా లక్ష్మీనారాయణ గారిని అపాయింట్ చేశారు. ఆయన ఈ మద్యం కుంభకోణం కేసులకు సంబంధించి ఇవి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఆయన చూస్తారని. అలానే సీనియర్ కౌన్సిల్గా ఆల్రెడీ పొన్నవోలు ఇంతకు ముందర చంద్రబాబు నాయుడు గారి తరఫున ఆర్గ్యుమెంట్స్ చేసినటువంటి వెంకటేశ్వరరావు గారిని అపాయింట్ చేస్తున్నట్టుగా చెప్పారు. సో ఇవన్నీ రాజకీయాల్లో భాగంగా జరుగుతున్న ప్రక్రియలు అని ప్రజలు అనుకునే ప్రమాదం లేదా? అసలు ఈ నియామకాలు అన్ని కూడా రాజకీయంలో భాగంగానే జరుగుతుంది. ఈరోజు ఎం లక్ష్మీనారాయణ కావచ్చు, పోసాని వెంకటేశ్వరరావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి గతంలో వాళ్ళు వతాసు పలికి వాళ్ళ తరపున కేసులు వాదించిన లాయర్లే. ఇందులో దాపరికం లేదు. ఎవరికి సంబంధించి ఏ పార్టీకి లాయల్టీగా ఉంటారో వాళ్ళనే నియమిస్తారు. కాకపోతే జ్యుడిషియల్లో ఏంటంటే
ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ తో పాటు జ్యుడిషియల్ జడ్జీలు ఉన్నారు. అంటే భారత రాజ్యాంగానికి కాపలా కుక్క, వాచింగ్ డాగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరంటే కోర్టులే. కోర్టు పర్యవేక్షిస్తూ ఉంటాయి. వీళ్ళు చెప్పినటువంటి అంశాలను పరిగణలో తీసుకొని ఎక్కడైనా అవకతవకలు జరిగితే జ్యుడిషియల్ అల్టిమేట్ గా తీర్పులు ఇవ్వడం కానీ, దాని మీద చట్టాలు లోపాలు ఉంటే ఎత్తి చూపడం కానీ, అదేవిధంగా సుమోటోగా కేసులు తీసుకోవడం కానీ అన్ని కూడా న్యాయ ప్రక్రియలో జరుగుతాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏంటంటే ఎక్కడైతే ప్రభుత్వంలో అవకతవకలు కావచ్చు, ప్రభుత్వం తరపునటువంటి కేసులను వాదించడంలో కావచ్చు, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ తరపున దే ఆర్ రిప్రజెంటింగ్. అంతేగాని వాళ్ళ పూర్తి స్థాయిలో జ్యుడిషియర్ని ప్రభావితం చేస్తారని కానీ, వాళ్ళ వల్ల తీర్పులు వస్తాయని కానీ, వాళ్ళు చెప్పిందే శాసనం అయిందనే ప్రక్రియ అనేది హైకోర్టులో జరగదు, సుప్రీంకోర్టులో జరగదు. వాళ్ళు ఓన్లీ రిప్రజెంటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం ఇష్యూకి సంబంధించి వాసుదేవ్ రెడ్డి ఆల్రెడీ ఆయన బెయిల్ పిటిషన్ వేశారు. ఇటువైపు నుంచి చూస్తే గవర్నమెంట్ వైపు నుంచి విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ఆ బెయిల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఆబ్వియస్గా జరుగుతుంది. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రక్రియని ఏ విధంగా చూడాలి? నిజంగా కుంభకోణం జరిగింది అనడానికి ఆధారాల ద్వారానే, ఆధారాలు సేకరించిన తర్వాతే ఈ ప్రక్రియ మొదలైందా, లేదంటే రాజకీయ కక్ష సాధింపు కింద చూడాలి? ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు చాలా క్లియర్గా విమర్శలు చేశారు. మద్యం సిండికేట్లు లేదా మద్యం కుంభకోణం తనకు నచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఇచ్చి నగదు రూపంలో వసూళ్లు పాల్పడుతున్నారు, ఇదంతా ఒక పెద్ద కుంభకోణం అనేటువంటి విమర్శ చేశారు. సో ఆ క్రమంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఒక విషయం మాత్రం మనకి ఇక్కడ తేటతెల్లం అవుతుంది. ప్రతి దానికి కూడా మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది. మీకు తెలుసు, మనం ఎక్కడైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు దాన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లో ఎవరు మద్యానికి సంబంధించి ఎక్కడ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగల. అక్కడ కొంత, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే అది తయారు చేయించి దాంట్లో వాళ్ళు అమ్మి వాళ్ళ పర్సంటేజ్ ఉందనేది కొంత ఎలిగేషన్స్ వచ్చింది. ఆ ఎలిగేషన్కి డాక్యుమెంట్ ప్రూఫ్ కానీ, ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ కానీ, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కానీ ఉంటే దాన్ని కేసు దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఎవరైతే దానికి సంబంధించి జీవోలు చేసిన కావచ్చు, దాంట్లో ఎవరైతే లబ్ధి పొందిన కావచ్చు, దాన్ని ఎవరైతే ప్రేరేపించిన కావచ్చు, వీళ్ళందరి మీద కూడా రేపు కేసులు దాఖలు చేసి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాల్చడానికి అవకాశం ఉంది. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు కూడా శిక్ష అనుభవించాల్సిందే కదా చట్ట ప్రకారం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఒక మాట చెప్పారు, మేము అహంకారానికి పాము, ప్రతీకారానికి పాము. ఎవరైనా చట్ట ప్రకారంగా తప్పు చేస్తే ఆ చట్ట ప్రకారంగా వాళ్ళు శిక్షించడానికి చట్టం తన పని తను చేసుకొని పోతా ఉందని చెప్పారు. అందుకని ఎర్ర డైరీ మీద ఫ్లెక్సీలు వేసినా కానీ, లోకేష్ గారు ఏదైతే ఎర్ర డైరీలు టార్గెట్ చేశారో ఆ పేర్లు ప్రస్తావన వచ్చినప్పుడు కూడా లోకేష్ గారు కూడా ఒక మాట చెప్పారు, మాకేం పనులు లేవంటే అమరావతి రాజధాని నిర్మించాలా, అనేకమైనటువంటి పనులు, ఆగిపోయిన పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకుంటాం. కానీ ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళని చట్టం తన పని తను చేసుకుని వెళ్తుంది, చట్ట ప్రకారంగా శిక్షిస్తారు. కదా వ్యక్తిగతంగా ఎవరిని కూడా టార్గెట్ చేయమని చెప్పి గవర్నమెంట్ లో నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన యువ నాయకులు లోకేష్ గారు కానివ్వండి, దాని మీద ఒక మెసేజ్ ఇచ్చారు. పురంధేశ్వరి కూడా కింద స్థాయి కేడర్లకి ఎవరు కూడా కవ్వింపు చర్యలు కానీ, కక్ష చర్యలు కానీ వెళ్ళొద్దు. మీరు ఏదైనా ఉంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట ప్రకారంగా ఉండాలా. ప్రజాస్వామ్యానికి చట్టబద్ధ పాలన మనకి శ్రీరామ రక్ష. అందుకని చట్టబద్ధ పరిపాలన ప్రకారమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పరిపాలిస్తుంది అనేది నా విశ్వాసం. కేశవ్ గారు రైట్. ఇంకొకటి, ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి కొనసాగింపు ఎలా ఉంటుంది? చాలా కేసులు రాజధాని అంశాల దగ్గర నుంచి సుప్రీంకోర్టులో, ఇక్కడ స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పెండింగ్ ఉన్నాయి. సో ప్రభుత్వం మారిన తర్వాత వాటి భవిష్యత్తు ఏ విధంగా ఉండొచ్చు? ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇటువంటి రకరకాల కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద పెట్టినటువంటి పరిస్థితి ఉంది. వీటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు వీటి ప్రాసెస్ కట్టిందాకనే ప్రభుత్వం, పోలీసు, సిఐడి వాళ్ళ చేతిలో ఉంటుంది. కట్టినాక ఒక వ్యక్తి తప్పు చేసాడా లేదా అనేది కోర్టులు వాళ్ళకి సంబంధించి తీర్పులు చెప్పాలి. తీర్పు చెప్పినాక కడిగిన ముత్యంలాగా వాళ్ళ మీద నేరం రుజువు కాకపోతే బయటకు వస్తారు. నేరం రుజువు అయితే శిక్ష పడుతుంది. ఇప్పుడు మనం చూసాం చాలా కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేస్తే అవన్నీ దగ్గర 30 కేసులు కొట్టేశారు. ఒకవేళ ఏదైనా దానికి సంబంధించి బేస్ ఉందనుకోండి, దాని మీద విచారణ కొనసాగింది, సబ్జెక్టు ప్రూఫ్ అయిందనుకోండి, దానికి సంబంధించి కోర్టు తీర్పులు ఇస్తాయి. అది ఏది ఏమైనప్పటికీ డిపెండ్ అపాన్ ద జడ్జిమెంట్స్. కోర్టు ఏదైతే ప్రొనౌన్స్ చేస్తుందో దానికి లోబడే ఉంటుంది. దాన్ని మనం వెయిట్ అండ్ సీగా చూడాలి. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేసింది. ఆల్రెడీ మంత్రులు ఎవరికి వాళ్ళకి బాధ్యతలు అలాట్మెంట్ కూడా జరిగిపోతుంది. ఇప్పుడు జరగబోయేటువంటి తదుపరి ప్రక్రియలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. అన్ని శాఖల్ని సమీక్షించి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయాలనేది కేవలం ట్రాన్స్పరెన్సీ కోసం చేస్తున్నటువంటి ప్రక్రియనా,
దీని ద్వారా ఏదైనా న్యాయపరమైనటువంటి అంశాలు కూడా జోడించడానికి అవకాశం ఉంటుందా? వాస్తవానికి మాట్లాడితే గత ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆరోపణలు చేశాడు, ఎన్నో అభియోగాలు మోపాడు. దాన్నింటి నుంచి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఒక క్లీన్ అండ్ క్లీన్ చిట్ గా వెళ్ళిపోవాలా. అందుకని శ్వేతపత్రాన్ని చేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏంటి, ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే దానికోసం, పారదర్శక కోసం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పారదర్శక కోసం పాకులాడుతూ ఉంటుంది. అందుకని ప్రజాస్వామ్యానికి కూడా పారదర్శక అనేది ఒకటి ఉండాలి. అందుకని అది ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి శ్వేతపత్రాన్ని విడుదల చేసి ఓపెన్ గా మేమైతే ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము, దీని నుంచి మా పరిపాలన ఉంటుంది అనేది ప్రజలకి ఒక సందేశాన్ని మెసేజ్ ఇవ్వడం కోసం అది వైట్ పేపర్ ని వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. పారదర్శక ప్రజాస్వామ్యానికి పునాది. ఓకే, ఇంకొకటి మన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆల్రెడీ తెలంగాణలో చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ పైన నారా లోకేష్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత కొంతమంది కంప్లైంట్లు ఇచ్చారు, ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా అనుమానాలు ఉన్నాయనేటువంటి మాటలు చెప్తున్నారు. సో తెలంగాణలో చూస్తున్నటువంటి సినారియో ఆంధ్రాలో రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఇది వాస్తవానికి చూస్తే మీరు అన్న తెలంగాణ కాదు, తమిళనాడు నుంచి వలస తెచ్చుకున్నారు మన వాళ్ళంతా. తమిళనాడు రాజకీయాలను ఒక రకంగా చెప్పాలంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ దీనికి ఆజ్యం పోశారు. దీన్ని పరంపరంగా కొనసాగించడంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏం చేస్తుంది అనేది కూడా చూడాలి. ప్రజాస్వామ్యం ఏంటంటే ఎనిమీస్ అనేవాళ్ళు ఉండరు, ఓన్లీ అపోనెంట్సే ఉంటారు, రైవలే ఉంటుంది. రైవల్ డిపెండెన్స్ గా మనం పోవాలి కానీ సిద్ధాంతాల ప్రకారంగా విభేదించుకోవాలి, విధానపరంగా విభేదించుకోవాలి కానీ వ్యక్తుల ప్రకారంగా ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలకు వెళ్తే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల పరిపాలన సుదీర్ఘ రాజకీయంలో అలాంటి కక్ష సాధింపు చర్యలకు వెళ్తారని నేనైతే అనుకోను. కానీ ఎవరైనా చట్ట ప్రకారంగా తప్పు చేసి ఎక్కడైనా వాళ్ళ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం ఆయన చట్టపరంగా మాత్రం చర్యలు తీసుకుంటారు. అందులో మాత్రం ఎక్కడ కూడా వెనకం చేసే పద్ధతి. ఎందుకంటే మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోతే అది కంటిన్యూస్ అవుతూ ఉంటుంది. ఎవరైనా చట్టాన్ని లాని వైలేట్ అయ్యి కానీ చట్టాన్ని తుంగలో దొక్కి కానీ ఎవరైనా చట్టబద్ధంగా ప్రజల యొక్క ఆస్తులను కానీ యొక్క ఖజానాన్ని కానీ దోచుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా కేసులు పెట్టి శిక్షించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. అలా వెళ్ళాలని కూడా నేను ఒక న్యాయవాదిగా సూచిస్తాను. రైట్, థ్యాంక్ యూ బీఆర్కే గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పక్షాన కొన్ని చర్యలు మొదలయ్యాయి. మొదటి అపాయింట్మెంట్ సీఎంఓలో మొదటి అపాయింట్మెంట్తో మొదలైనటువంటి ప్రక్రియ ఇప్పుడు న్యాయపరమైనటువంటి అంశాల్లో కీలక పాత్ర పోషించేటువంటి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం దాకా వెళ్ళింది. ఇది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకునే అంశం కాబోతుందా లేదా న్యాయపరంగా గతంలో జరిగినటువంటి పొరపాట్లని సవరించేటువంటి అంశంగా మారబోతుందా అనేది రాబోయేటువంటి రోజులు డిసైడ్ చేస్తాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా శ్వేతపత్రం రిలీజ్ చేయడం ద్వారా గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు కావచ్చు, ఒప్పులు కావచ్చు, అన్నిటిని కూడా ప్రజల ముందరకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని బీఆర్కే గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.